జనసేనపై జరుగుతున్న కల్పిత ప్రచారానికి తాడేపల్లిగూడెం సభతో పవన్ క్లారిటీ ఇచ్చేశారా? తక్కువ సీట్లు అంటూ అధికార పార్టీ చేస్తున్న ట్రోలింగ్లకు తనదైన శైలిలో సమాధానం చెప్పేశారా? పవన్ కామెంట్స్ జన సైనికులను ఆలోచనలో పడేశాయా? ఈ ఎన్నికల్లో జనసేన టీడీపీ పొత్తుతో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కేవలం 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాలకు మాత్రమే జనసేన పరిమితమైందంటూ మీడియాలో, సోషల్ మీడియాలో అధికార పార్టీ విమర్శలు చేస్తోంది. అయితే తాజాగా తాడేపల్లిగూడెంలో జరిగిన జెండా సభలో స్వయంగా పవన్ కళ్యాణ్ ఈ పొత్తుపై వివరణ ఇచ్చారు. జనసేనపై ప్రజల్లో అభిమానం పెళ్లుబూక్కుతుందనుకుని గత ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేస్తే తాను 2 చోట్ల ఓడిపోయానని ఆయన గుర్తు చేశారు. జనసేనకు పార్టీ యంత్రాంగం లేదని, ఎన్నికల వ్యయం భరించగల నాయకులు లేరని, తెలుగుదేశం పార్టీకి వ్యవస్థీకృతమై ఉన్న కార్యకర్తల యంత్రాంగం పాతుకుపోయి ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారు. తాను ఇవన్నీ సమకూర్చుకొని స్వంతంగా పోటీ చేసే దశ వచ్చేసరికి జగన్ ఈ రాష్ట్రాన్ని శ్మశానంగా మార్చివేస్తాడని పవన్ కళ్యాణ్ అన్నారు. అందుకే ఈ రాష్ట్రాన్ని కాపాడడం కోసం తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నామని ఆయన తెగేసి చెప్పారు. క్షేత్రస్థాయిలో తన బలాబలాలు తనకు తెలుసని, వాటి ఆధారంగానే 24 అసెంబ్లీ స్థానాలకు, 3 లోక్సభ స్థానాలకు పోటీకి అంగీకరించానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తన రాజకీయ ప్రయాణంపై పవన్ కళ్యాణ్కు అనూహ్యమైన స్పష్టత ఉంది. ఆ స్పష్టతతోనే ఆయన అడుగులు వేస్తున్నారని ప్రైమ్ 9 న్యూస్ గత కొంతకాలంగా చెబుతూ వస్తోంది. ఇదే విషయాన్ని ఆయన ఇప్పుడు తాడేపల్లిగూడెం సభలో కుండబద్దలు కొట్టారు. తనను అభిమానించేవారు, శ్రేయోభిలాషులు, సానుభూతిపరులు విమర్శలను పక్కనబెట్టి తనను అనుసరించాలని కూడా పవన్ కళ్యాణ్ జనసేన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. జనసేన పోటీ చేయదలిచిన 24 అసెంబ్లీ స్థానాల్లో 100% స్ట్రైక్ రేట్, 3 పార్లమెంటు స్థానాల్లో 3కు 3 స్థానాల్లో విజయం సాధించాలి అనే వ్యూహంతో పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. తన రాజకీయ ప్రయాణంలో తాను అనుసరించదలచిన వ్యూహంపై పవన్ కళ్యాణే బహిరంగంగా ఇంత స్పష్టత ఇవ్వడం ఇదే మొదటిసారి. చూడాలి మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయం భవిష్యత్తులో ఏ మలుపు తిరుగుతుందో అన్నది.